guys, నమస్తే వెల్కమ్ టు మాలీ గేమింగ్. సో ఈరోజు వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఫ్లైట్ మాస్టర్ అయితే ఆడబోతున్నాం. మనం పైలట్ ట్రైనింగ్ సిమ్యులేటర్ అయితే ఆడినాం. సో అది ఎట్లున్నా మీరు కామెంట్ కూడా చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను నొక్కలే గైస్, నేను అది నొక్కేదంపులో అయిపోయింది, సారీ. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్లైట్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. సీట్ యాక్టివేట్ కంట్రోల్, షిఫ్ట్ ప్లస్ స్పీడ్, ఫ్రీ క్యామ్. ఓ గాయస్ ఇది ఎట్టు వెళ్ళిపోతుంది. ఫ్రీ క్యామ్, వేరే ఫ్లైట్ అది వేరే ఫ్లైట్ గుర్తున్నామే. ఓ ముందుకే వెళ్ళాల్సిందే గాయస్. ఏంది గాయస్ ఇది, ఎట్ట పడితే అట్ట వస్తుంది. అక్కడ నేను రీస్పాన్ అయినా గాయస్, వాళ్ళకి అర్థం కాలే నాకు ఎట్ట ఏందా అని. అది అసలు రాలేరా నాకు. ఇది ఎయిర్ బస్సు కొత్తగా వచ్చిందండి, అది ఇది ఫస్ట్ నేర్చుకున్నాను. ఇది బాగుంది నాకు, లగ్జరీగా. ఇది ఇది తీసుకొని చలో. సో మనం వచ్చేసి కంట్రోల్స్ అయితే చేద్దాం. ఫస్ట్ మన ఇంజిన్స్ స్టార్ట్ అయ్యి పుష్ బ్యాక్ ఏది దీనికి. అయ్యా సరే ఓకే వచ్చేసింది నాకు. షిఫ్ట్ ప్లస్ నొక్కినారా. సి యాక్టివేట్ కంట్రోల్. ఇంకా మనం ఫస్ట్ వచ్చేసి ట్యాక్సీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి లోపలికి వెళ్ళడానికి ఉండదా మనకి సేమ్ అసలుకి అర్థం తెలుసా గాయస్, కనపడుతుందా ఎట్లుంది లేదు కదా. సో మనకి ఇదొకటి అబ్బా నాకు ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే నాకు కంట్రోల్స్లో అలాగే మనం సీట్ కంట్రోల్ ఆగిద్దాం, అప్పుడు మనం అంతలోకి చూసుకోవచ్చు. అప్పుడు మన గ్లాస్ హెయిర్ యాంగిల్స్ ఇక్కడ ఉన్నా. ఎక్కడుందిరా ఇవి, ఎంత గట్టిగా పెట్టినారు ట్యాక్సీని. నైన్ లేదా అండి, 9 దాకా అన్నాడు అందరూ. ఏంటి
ఇటు బ్యాక్ నుంచి ఇదొకటి రమ్మని, ఇది ఇటు ఫ్రంట్ మెయిన్ పైన ఇట్లా. అంకిత మంచిగా పోతున్నా. ఇప్పుడు ఎంత స్పీడ్ పోతున్నారా? ముందర మనకి కన్వేయర్ అబ్బా, ఇంకెంత కన్వే అన్నదే, కన్వే కూడా కనపడట్లే అక్క. ఇదేనండి ఇంకెంత ఇంక సరిపోతుంది, సగం అన్నీ సరిపోతాయి ఇంకా. నాకు ఒకటే అర్థం కావట్లేదు. మనోడు 1-2 యాంగిల్స్ అన్నీ బాగా పెట్టింది కానీ మన ఫస్ట్ పర్సన్ అయితే పెట్టలే. బాగా సో మనకు వచ్చేసి పైలట్ ట్రైనింగ్లో వచ్చేసి ఇంత ఫీట్ క్యామ్ అయితే ఉండదన్నమాట. సో అందుకే దీంట్లో కొంచెం ఈ ఫ్యూచర్ అయినా నాకు ఈ ప్లేన్స్ బాగా వచ్చినాయి అన్నమాట. ఎస్ ఎస్ సో నాకు ఇక్కడ వచ్చేసి ఇది నచ్చింది. సో బాగా మనకు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కనపడుతుంది కదా. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి మనం అట్లా ఎయిర్పోర్ట్ వచ్చి వెళ్ళబోతున్నాం. సో అక్కడికి మనం ల్యాండ్ చేయబోతున్నాం. సో మన పైలట్ ట్రైనింగ్ అంత లేదన్నమాట. దీని అంత వెళ్తుంది ఇది స్మూత్గా. కానీ మనం ఇంక మన ఎయిర్పోర్ట్ దాటలే కలిసి, ఇప్పుడు దాటుతాం మన ఎయిర్పోర్ట్. సో కొంచెంసేపు నాకు ఇష్టం, ఎందుకంటే కాపీరైట్ పడింది. అసలుకే అంతంత మాత్రం ఛానల్ ఇది, మళ్ళీ కాపీరైట్ పడ్డది అనుకో ఇంక ఈ ఛానల్ మూసేది వచ్చింది గైస్. ఇప్పుడు డైరెక్ట్ సీ పైన ఉన్నాం అనమాట. సో సీ పైన అనుకోండి ఇలా లా పల్మా ఎయిర్పోర్ట్ అంట. సో గైస్ మనం పీస్ వచ్చేసి పెడతాం అనమాట. ఫ్లాప్స్ కూడా పెట్టుకున్నాం. ఒక మనం ఫ్లాప్ వేసుకున్నాం ఇప్పుడే. అలా మన ప్లేన్ ఒక్కటి కూడా అవ్వకూడదు. ఎంత మంచిగా ఉండాలంటే అంత మంచిగా ఉండాలి. సో కింద మొత్తం ఇదే ఉందప్ప, అది చాలా ఎక్కువ ఉంది. ఒరే నేను ఎటు వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. అక్టోబర్ ఇది. సో మనం ఎంత ఫీట్లో ఉంది ఇప్పుడు? మనం యాటిట్యూడ్ వచ్చేసి 1400 యాటిట్యూడ్లో ఉన్నాం. మనం అంత వెళ్ళకూడదు. ఉన్నాం. సో మన లా పాల్మా ఎయిర్పోర్ట్ కూడా అవ్వలే. మన ల్యాండింగ్ బటర్ ల్యాండింగ్ అయితే అనుకుంటుంది. నాకు బాగా మంచిగా ఉంది, అంటే కంట్రోల్స్ రాకుండా మామూలుగా పీస్గా. ఇంకెంత ఉంది మనకి? 20,000 ఉంది.
20,000 స్టడ్స్. 20,000 స్టడ్స్ అంటే మనకి కేటీఎస్. స్టడ్స్ అంటే ఏంటిది మరి? స్టడ్స్ అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నారు అసలు ఈ సర్వర్లో? ఎంతమంది ఉన్నారు కదా. సో మనం ఇంకొక లైట్ కూడా వేసుకున్నాం. సో పీస్ పీస్. సో దగ్గరకు వచ్చేస్తున్నాం మనం కూడా. కానీ మన దగ్గరికి రావటం కొంచెం కొంచెం మనకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, లూజ్ కంట్రోల్ అవుతుంది. చిన్నది అంటే మనకు కావాలి, చిన్నది అయితేనే. ఎందుకంటే చిన్నది ఈ ప్లేన్ ఎంత ఉంది, 100 లేకపోతే ఇంకా ఉన్నాను. చిన్న ప్లేన్ ఇది. వచ్చేసినాం గైస్. సో 9,000, 90,000, 8,000. స్టేబుల్గా పెట్టుకున్నాం ఫస్ట్ మన ప్లేన్ని, దాని తర్వాత ల్యాండింగ్ చేద్దాం. బట్టర్ వచ్చేసాము లాపల్మాకి. ఎక్కడ లాపల్మా 6,000 feet. దింపే ఇంకా స్టేబుల్ అట్లుంది కానీ మనం స్టేబుల్గా ఉంచాలా. సో మనం డైరెక్ట్ రన్వే దగ్గర ఉండాలా. సో నాకు రన్వే కూడా కనపడట్లే. సెకండ్ కెమెరా పెట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది. రే ఇది ఇటు పెట్టిండే దుర్మార్గుడా. లాస్ట్ కంట్రోల్. సో గాయ్స్ ఈ ఫైట్ కూడా పోయింది అన్నమాట. ఎక్కడ తీసుకుని వచ్చి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. సో వీడియో అంత లేదు అనుకుంటున్నాను, కొంచెం హెల్త్ ఇష్యూస్ అవన్నీ చాలా ఉన్నాయి నాకు. అందుకే ఇలా కొంచెం తొందరగా ఏం చేసిన వీడియో. సో రేపు చూద్దాం మరి. రేపు ఇంకేమైనా చూద్దాం. రేపు ముక్బ్యాంగ్ టెస్టింగ్. సో బాయ్ బాయ్.